మహాత్మా గాంధీ అక్టోబర్ 2 తర్వాత శ్రీకాంత్ అయ్యంగార్ అనే ఒక హరి మూవీలో యాక్ట్ చేసిన ఒక యాక్టర్ దేశం కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా ఉప్పు సత్యాగ్రహం నాన్ వైలెంట్ లాంటి ఎన్నో ఉద్యమాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని మన జాతి పితను పట్టుకుని చాలా ఘోరంగా అవమానపరిచే విధంగా చేయడం జరిగింది. కాబట్టి గాంధీజీ పైన చేసిన వ్యాఖ్యలను ఈ శ్రీకాంత్ అయ్యంగార్ అనే వ్యక్తి పైన దేశద్రోహ కేసులు పెట్టి ఇదొక దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ గారిని కానివ్వండి, స్వతంత్ర ఉద్యమం పోరాటం చేసిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరిని కించపట్టినట్టు మాట్లాడినా కానివ్వండి, ఇది ఒక చారిత్రకమైన శిక్షగా పరిగణించి ఇదొక ఎగ్జాంపుల్ కావాలి ఈ శ్రీకాంత్ అయ్యంగారికి వేసే శిక్ష. ఇంకొకటి మహాత్మా అనే మూవీ శ్రీకాంత్ గారు కూడా తీయడం జరిగింది. అందులో ఎంత పెద్ద మెసేజ్ ఇవ్వడం జరిగింది. మహాత్మా గాంధీని మెసేజ్ ఇవ్వడానికి ఎలాగైతే సినిమాల్లో పొందుపరుచుకుంటున్నారో ఇలా మహాత్మా గాంధీ గారికి అవమానం జరిగినప్పుడు కూడా మీరందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి. మోహన్ బాబు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, ఇంకా అందరు ఎవరైనా సరే మహాత్మా గాంధీ గారిని అగౌరవపరిచిన శ్రీకాంత్ అయ్యర్ పైన కఠిన చర్యలు తీసుకొని మూవీ అసోసియేషన్ కూడా పొద్దున వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగింది. శ్రీకాంత్ అయ్యర్ క్షమాపణ చెప్పేంత వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము హరి అనే మూవీని కూడా ఆపడానికి వచ్చినాము. ఆల్రెడీ లోపల ఆపేసినాము, లోపల థియేటర్ కూడా ఖాళీ చేసేసినాం. ఈ రోజు ఇప్పుడు శ్రీకాంత్ అయ్యర్ దిష్టి బొమ్మ కూడా తలగొడుతున్నాం. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన పైన కేసులు నమోదు చేసినాం. ఈ రోజు ఎట్ ద సేమ్ టైం ఆయన సారీ చెప్పేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు అన్ని తిరిగి ఇదే ఒక పని పెట్టుకొని సినిమాను ఆడనివ్వం. డైరెక్టర్ జయశంకర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మీరు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ పెట్టుకున్న ఇతనితోని మీరు సారీ చెప్పించే వరకు కూడా మేము ఈ ధర్నాలు, ఈ ఉద్యమాలు ఇంకా తీవ్రంగా అవుతూనే ఉంటాయి. ఖబర్దార్ శ్రీకాంత్ అయ్యర్. శ్రీకాంత్ సాధిద్దాం మహాత్మా గాంధీ ఆశయాలను, సాధిద్దాం మహాత్మా గాంధీ గారి ఆశయాలను. ఈ మూవీని పొలిటికల్ చేయొద్దు. కాంగ్రెస్ వాళ్ళు పోస్టర్ చింపడము అలాంటి చేయొద్దు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పారో, మానవులలో ఏమైతే నడుస్తుందో ఇప్పుడు అదే కలియుగంలో మనం మూవీలో చూపించడం పడింది. మూవీ చాలా బాగుంది. జయశంకర్ గారు ఇలాంటి మూవీలు ఎన్నో తీయాలని చెప్పి మేమందరము కోరుతున్నాము. బోలో శ్రీకృష్ణ భగవాన్ కి, बोलो श्री कृष्ण भगवान की, बोलो सत्य सनातन हिंदू धर्म की, बोलो श्री कृष्ण भगवान की, राधे 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 राधे. జై శ్రీకృష్ణ, జై గోమాత. ఈ సినిమా ఎంత చక్కగా తీశారంటే పిల్లలకు, ఇప్పుడు సభ్య సమాజానికి కావాల్సిన కంటెంట్ మొత్తం ఉంది. ఈ సినిమాని చూడకుండా, అసలు సినిమా కంటెంట్ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళకు ఏమంటారు, వాళ్ళు పోస్టర్లు చింపేయడము, పోస్టర్లు చింపేసి సినిమా కంటెంట్ ని ఎవరికి తెలియకుండా చేయడానికి కుట్ర పన్నిన వాళ్ళు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎవరైతే పోస్టర్ చింపారో వాళ్ళు ఇక్కడికి రావాలి, వచ్చి సినిమా చూసిన తర్వాత కంటెంట్ అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో వాళ్ళు క్షమాపణ చెప్పాలి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకోటి, ఈ సినిమా ఇప్పుడున్న యువతకి చాలా అవసరము. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటూ, ఇలాంటి సినిమా తీసిన దర్శకుడు జై శంకర్ కి నా అభినందనలు తెలుపుతూ, ఇలాంటి సినిమాలు మరీ రావాలని కోరుకుంటూ, ఈ సినిమాని పోస్టర్ని చింపిన వాళ్ళు తక్షణం ఈ సినిమాని చూసి క్షమాపణ కోరాలని కోరుతున్నాను. జై శ్రీకృష్ణ.